అండి వెల్కమ్ టు ప్రైమ్ 9 టీవీ ఛానల్. నేను మీ శివడ్ల మడిని. మనం ఇక్కడ కుమరిక అనే ఒక సెంటర్కి వచ్చాము, కాన్ఫరెన్స్ సెంటర్ ఇన్ ఫ్రిస్కో, డాలస్ ఫ్రిస్కో. ఇవాళ చాలా పెద్ద ఈవెంట్ జరిగేలాగా ఉంది. బేసికలీ తెలంగాణ ఫార్మేషన్ డే June 1st, అదొకటిను 25th యానివర్సరీ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి ముఖ్య అతిథి ఫ్రమ్ తెలంగాణ కేటీఆర్ గారు వచ్చారు. అలాంగ్ విత్ హిమ్ చాలా మంది మినిస్టర్స్, ఎక్స్ మినిస్టర్స్, కరెంట్ ఎమ్మెల్యేస్, ఎక్స్ ఎమ్మెల్యేస్ చాలా మంది వచ్చారు. అండ్ ప్రజలు కూడా చాలా మంది వచ్చారు, లోకలైట్స్ ఆఫ్ ఫ్రిస్కో. అండ్ అదే కాదు, దూర దూరాల నుంచి కూడా వచ్చినట్టు మాకు సమాచారం ఉంది. లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం వాళ్ళ వై దే ఆర్ హియర్, వాట్ దే వాంట్ టు కన్వే టు ది తెలంగాణ, విల్ ఫైండ్ అవుట్. సార్ వెల్కమ్ టు డాలస్ సార్, ఫ్రిస్కో ప్రైమ్ 9 తరపు నుంచి, మా యజమాని తరపు నుంచి కూడా. సార్ ఎలా ఉంది సార్ మీకు ఇక్కడ వాతావరణం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా గర్వంగా ఉన్నారు. అదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా పార్టీ యొక్క రైతోత్సవాలు జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహంగా అమెరికాలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడ డాలస్కు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, మనం తెలంగాణలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అన్న ఫీలింగ్ ఉంది. వాళ్ళు వస్తున్న వాళ్ళందరి ఉత్సాహం, అందరు కూడా కుటుంబాలతో సహా కలిసి ఈ ఒక పొలిటికల్ మీటింగ్ రావడం అనేది చాలా అరుదైన సన్నివేశం. ఈ అమెరికా లాంటి ఇంత పెద్ద దేశంలో ఇక్కడెక్కడో ఇక్కడి నుంచి వెళ్ళి 3-4 గంటల విమాన ప్రయాణమే ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి వెళ్ళి కూడా చాలామంది వచ్చి దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇవాళ ఇదొక పండగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఒకవైపు, మరొక వైపు టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా రైతోత్సవ దినోత్సవం ఒకవైపు జరుపుకోవడంలో ఇందులో చాలా ఆశ్చర్యంగా పార్టీలకు అతీతంగా కూడా వచ్చి చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ అభిమానులు ఉన్న వాళ్ళు కావచ్చు, బీజేపీ అభిమానులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఏ ఇతర రకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అలా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అనే విషయాన్ని కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలన్న ఆలోచనతోని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. అదే సందర్భంలో గత సంవత్సర కాలంలో తెలంగాణలో జరిగిన పరిణామాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా బాగా కదిలిస్తూ ఉన్నాయి. తప్పు జరిగిపోయింది, దాన్ని తొందరలో సరి చేసుకోవాలన్న భావన వాళ్ళందరిలో కూడా కనబడతా ఉంది. మేము కేసీఆర్ గారిని వదులుకొని పొరపాటు చేసినాం, అభివృద్ధి ఆగిపోయింది, మళ్ళీ 10 సంవత్సరాలు అద్భుతంగా రైజ్ అయిన తెలంగాణ మళ్ళీ దెబ్బతిన్నది. ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా ఇప్పటి పరిపాలన చేస్తున్న మూర్ఖత్వం వల్ల నష్టపోతున్నాం అనే భావన ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా వ్యక్తీకరిస్తూ ఉన్నారు. సార్ ఇవాళ 25 years సందర్భంగా ఏదైనా స్పెషల్ ఏదైనా ఉందా సార్? తెలంగాణ పీపుల్ కానీ ఇక్కడ వాళ్ళు కానీ ఏమైనా మెసేజెస్ ఇస్తున్నారా? వాస్తవానికి 25 సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా 25 సంవత్సరాల్లో మేము సాధించిన విజయాలు అనేకం. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం సాధించడం అనేది ఒక అద్భుతమైన విజయం. మేము పార్టీగా ఏర్పడిన నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా మేము పార్టీని ఏర్పాటు చేసుకున్నామో, కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ప్రకటించినరో దాన్ని రీచ్ అయినాం. దాని తర్వాత కూడా తెలంగాణ వస్తే ఏం లాభం జరుగుతుందని చెప్పినామో అవన్నీ కూడా చేసి చూపించడం అద్భుతంగా. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి అద్భుతమైన విజయాలు సాధించిన పార్టీ కార్యకర్తలుగా మేము ఎంతో గర్వంగా ఉన్నాం. అదే విషయం ఇవాళ ఇక్కడ అమెరికాలో ఉన్న తెలంగాణ వాదులందరూ కూడా అదే విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు. మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు అభినందన తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా గర్వంగా ఉంది. ఇవాళ ఉన్న అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, విజిలెంట్గా ఉండండి. తెలంగాణలో జరుగుతున్న విషయాల పట్ల అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తుండండి. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలని ప్రజలకు వివరించడంలో మీరు కూడా ముందుండండి అనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
అమ్మా నమస్కారం తల్లి. నమస్కారం అండి. లుక్స్ లైక్ చిన్న బేబీని తీసుకుని వచ్చారు, చిన్న చిన్న పిల్లలు. Yeah. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము శాన్ డియేగో కాలిఫోర్నియా నుంచి వస్తున్నామండి. ఓ ఎప్పుడు వచ్చారు మీరు? మేము మొన్న ఫ్లై అయ్యాము. వి ఆర్ హియర్ ఫర్ ద ఈవెంట్. ఓకే, అంటే చిన్న బేబీని కూడా తీసుకుని వచ్చారు. అసలు ఏంటి మీ మీ అభిమానం ఏంటి? దేనికి వచ్చారు ఇక్కడికి? We really admire KTR garu because of all the great things he's done when he was as a leader, in Hyderabad. So we just wanted to grab a chance to meet him in person. So అందుకే వచ్చాము. అంటే ఇప్పుడు మీకు కలుస్తారు అనుకుంటున్నారా మీరు? We are hoping for the best. ఓకే. I mean, even if we could see him, that would be like a big thing. So. ఓకే, ఒక గ్లిమ్స్ కోసం అన్న చెప్పేసి మీరు శాన్ డియేగో నుంచి చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని ఈ ఈవెంట్కి వచ్చారు. సో హౌ ఆర్ యూ కనెక్టెడ్ టు దిస్ తెలంగాణ బిసైడ్స్ ది లీడర్? I am born and brought up in Hyderabad, so it's my hometown. So that's how I'm connected. Okay. So what do you want to tell the people back home? What do you want to like convey the message around this event which is happening here, like 25 years celebration jarugutundi kada? So what do you want to tell? I'm actually so proud of from where we were and where we are now. So I just want to say keep going, and we still have great things to achieve. So let's keep at it. Yeah. Thanks Amma, thank you for talking with Prime 9. Yeah, thank you. నమస్తే అమ్మా. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏంటి ఇక్కడ, ఏంటి కదా, ఏం చేస్తున్నారు? నేను బాస్టన్ నుంచి వచ్చానండి. ఓ నేను బాస్టన్ నుంచి వచ్చారా? ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చానండి. Oh, మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు. ఓకే. నేను బాస్టన్ తెలంగాణ అసోసియేషన్ సెక్రటరీని అండి. ఓకే, మీ పేరు? రాధా పెట్టారు. ఓకే. సో మా బాస్టన్ నుంచి ఆల్మోస్ట్ 10-15 మెంబర్స్ వచ్చారు. అంటే అభిమానం అంటే మా గ్రూప్ లో కూడా బాస్టన్ లో చాలా మంది తెలంగాణ పోరాటానికి చాలా మంది హెల్ప్ చేశారు ఇక్కడ నుంచి కూడా. వాళ్ళు చాలా మంది జైలుకి వెళ్ళారు ఆ టైంలో. అలా చాలా కోర్ బ్యాచ్ ఉంది అక్కడ. అంటే బాస్టన్ లో వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి? వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. సో నేను వన్ ఆఫ్ ద పర్సన్. ఏంటి జైలుకి వెళ్ళారా ఏంటి మీరు? నేను వెళ్ళలేను ఫార్చునేట్లీ, బట్ టు సపోర్ట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు కూడా విమెన్ ఎంపవర్మెంట్ అని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా విమెన్ ని పుష్ చేస్తూ మీరు సెక్రటరీ కండి, ప్రెసిడెంట్ కండి అంటూ అక్కడ బాస్టన్ లో మేము కూడా బతుకమ్మ ఆల్మోస్ట్ 1000 to 1500 మెంబర్స్ బతుకమ్మ చేస్తాము ఎవ్రీ ఇయర్. 15 years నుంచి ఐఎమ్ అసోసియేటెడ్ టు తెలంగాణ ఆర్గనైజేషన్. సో మా వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి వచ్చాను నిన్న. బ్యాక్ హోమ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? నిజామాబాద్. చల్ గట్టి అవునా? ఓకే, ఇఫ్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ యూ want to suggest to KTR, what would you that be? I would say like 2-3 years back హైదరాబాద్ నిజామాబాద్ వెళ్ళినప్పుడు హైవేస్ కానీ రోడ్స్ కానీ హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ అబ్సల్యూట్లీ లైక్ యుఎస్. నేనైతే అసలు ఆసంగా ఉండే అది. అండ్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తోటి we don't see that improvement. No, I'm not asking about the current government, madam. All I'm asking is if there is one thing that you want to tell KTR or KCR garu on opportunity side. Come back soon into power, and we want Telangana needs a BRS government back again. Thank you very much, Andy. Thanks a lot for talking with Prime 9. Thank you. BRS అమెరికా విభాగం ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకుడు, యువతికి ఆదర్శం, బ్రాండ్ హైదరాబాద్ కేటీఆర్ గారికి మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఏకైక స్వప్నం తెలంగాణ రాష్ట్రం. బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ ఐటీ అంటే గుర్తుకొచ్చే పేరు ఏంటి? ఒక్కసారి రామన్న కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నామో మనందరికీ తెలిసిందే. ఒక్కసారి గట్టిగా ఎవరి కోసం ఎదురు చూసాం? ఒక్కసారి గట్టిగా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ రామన్నని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. స్వాగతం అన్న. జై తెలంగాణ. ఒక్కసారి పిడికిలున్న వాళ్ళందరూ పిడికిలు. జై తెలంగాణ.
జై తెలంగాణ. అందరికీ నమస్కారం. హౌ ఆర్ యు డాలస్? పేరు పేరున వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, మరి వివిధ నియోజకవర్గాల బాధ్యులు, అట్లాగే ఈరోజు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ తరపున, అదేవిధంగా డాలస్ ఏరియాలో ఉండే వివిధ తెలంగాణ మరియు తెలుగు అసోసియేషన్ల తరపున మరి గత 15-20 రోజులుగా కష్టపడి పనిచేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చిన గౌరవనీయులైన మా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సోదరులందరికీ పేరు పేరున మహేష్ బిగాల గారు, మహేష్ తన్నీరు గారు, ఇంకా వారితో ఉన్న మిగతా మిత్రులందరికీ, అదేవిధంగా వేదిక ముందు వేదిక పక్కన అన్ని వైపులా ఆసీనులైన మా ఆడబిడ్డలకి, అన్నాదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. మీకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా తమ మాటతో పాటతో మిమ్మల్ని ఉర్రూతలూగించిన బాలకృష్ణ గారు, గోరెటి వెంకన్న గారు, ఇతర కళాకారులు, మధుప్రియ, ఇతర కళాకారులకు కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి అభినందన చెప్పాలని కోరుతా ఉన్నాను. మాతృభూమి మీద మమకారంతో ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనం. అందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దలు, మన రాష్ట్రంలో కానీ మన ఊళ్ళో కానీ నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ అమెరికాలో చదువుకుంటున్నది, నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. మైళ్ళు దూరంగా ఉన్నా మీరు ఎన్నడూ బతుకమ్మను మర్చిపోలేదు, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మర్చిపోలేదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ పిల్లలకు కూడా మన భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందనం. దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఏ ఉత్సాహం అయితే కనిపించిందో డాలస్లో కూడా ఇవాళ అదే ఉత్సాహం కనబడతా ఉన్నది. పోరాటాల వీర గాథల్లో శిథిలాల నుండి శిఖరాన్ని చేరిన తెలంగాణ గెలుపు కథ తప్పకుండా రాయబడుతుంది. సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి, నిబద్ధత, దృఢ దీక్ష, తపన ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనే సత్యాన్ని చెప్పేదే ఈ తెలంగాణ స్టోరీ, ఈ కేసీఆర్ గారి స్టోరీ.